ఆ! నా టేబుల్ మీద ఉన్న ఒక పుస్తకం లోపలి పేజీ చూసినప్పుడు హ్మ్. నాకు చాలాసేపు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అని చెప్పొచ్చు. సాధారణంగా మనం ఏ పుస్తకం తీసుకున్నా దాన్ని మొదటి పేజీల్లో ఆ కాపీరైట్ రిజర్వ్డ్ అని ఉంటుంది కదా. అవును. అంటే ఎవరూ దీన్ని కాపీ చేయకూడదు, ఇది చట్టవిరుద్ధం అని చాలా స్పష్టమైన హెచ్చరికలు ముద్రిస్తారు. కరెక్ట్. కానీ ఈ రోజు మన లోతైన విశ్లేషణకు మూలమైన ఆ పరమగురు అనే ఈ పుస్తకం కాపీరైట్ పేజీలో ఏమనుందంటే దీన్ని కాపీ చేసే హక్కు మీకు పూర్తిగా ఉంది అని ముద్రించారు. యా, అది చాలా రేర్గా చూస్తాం మనం. ఆనంద్ రిషి ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ విజయానంద్ గురూజీ రచించిన ఈ పుస్తకం బేసిక్గా అడుగడుగునా మన ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. నిజంగానే ఈ ఒక్క వాక్యంతోనే మనం చర్చించబోయే అంశం ఎంత భిన్నమైనదో మనకు అర్థమవుతుంది. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే దీని వెల గురించి కూడా. అదే, ఈ పుస్తకం వెల కట్టే విధానం కూడా అదే స్థాయిలో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీని వెల ఎంతో చెప్పకుండా కేవలం అమూల్యం అని రాసి వదిలేశారు. అవును, పక్కనే ఇంకో కండిషన్ కూడా పెట్టారు కదా, కేవలం ధ్యానం చేసేవారి కోసం మాత్రమే అని, అంటే స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అని. అంటే జ్ఞానాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చకూడదనే ఉద్దేశంతో పాటు ఇందులో చర్చించిన లోతైన విషయాలను గ్రహించడానికి ఒక నిర్దిష్టమైన మానసిక పరిపక్వత కావాలి. ఒక అంతర్గత ప్రశాంతత అవసరమని గ్రంథకర్త భావించుండొచ్చు. ఖచ్చితంగా. ఆయన తన 50వ జన్మదినం సందర్భంగా తన తల్లిదండ్రులు శ్రీ వివేకానంద అలాగే శ్రీమతి సరళాదేవి గార్లకు అంకితమిచ్చిన పుస్తకమిది. ఈరోజు మన ప్రధానమైన మిషన్ ఏంటంటే ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఉన్న 3వ అధ్యాయం సత్యము వేరొక కోణంలో భద్రత, అంటే ట్రూత్ ఫ్రమ్ ఎనదర్ యాంగిల్, సెక్యూరిటీ అనే అంశాన్ని లోతుగా విశ్లేషించడం. యా, ఆధునిక మానవ జీవన విధానాన్ని చాలా తీవ్రంగా విశ్లేషించే అధ్యాయమిది. మనిషికి ప్రకృతికి మధ్య ఆ తెగిపోయిన బంధమేమిటి అనేది ఇందులో చాలా స్పష్టంగా చర్చించారు. ఇక్కడ విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకొక నిర్దిష్టమైన గణాంకం కనిపించింది. అది మనల్ని ఒక క్షణం ఆగి ఆలోచించేలా చేస్తుంది. సృష్టిలోని జీవరాశుల లెక్కల గురించి కదా? అవును, భూమి మీద దాదాపు 84 లక్షల జీవరాశులున్నాయని ఒక అంచనా ఉంది. ఈ గ్రంథంలో ప్రస్తావించిన లెక్క ప్రకారం చూస్తే ఆ 84 లక్షల జీవరాశులలో 83,99,999 రకాల జీవులు ప్రకృతి నియమాలను ఏమాత్రం ఉల్లంఘించవు. సహజ సిద్ధమైన వలయంలో వస్తున్నాయి. కానీ ఆ జాబితాలో మిగిలిన ఆ ఒక్క జీవి, అంటే మనం మానవుడు, పూర్తిగా ప్రకృతికి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఒక చీమ తన పుట్టను కట్టుకున్నా లేదా ఒక పక్షి తన గూడును అల్లుకున్నా అవి పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యవు కదా. ఏమాత్రం హాని చెయ్యవు. కాని మనిషి మాత్రమే తాను నివసించే పరిసరాలను పూర్తిగా ధ్వంసం చేసి బతుకుతున్నాడు. దీని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఈ విరుద్ధమైన ప్రయాణానికి మూలం ఎక్కడుందో తెలుస్తుంది. ఆ మూలం ఎక్కడుందంటారు? అంటే ఎందుకు మనిషి ఇలా తయారయ్యాడు? ప్రధానమైన లోపమేంటంటే అహంకారం. నేను ప్రకృతి కంటే భిన్నమైన వాడిని, నాకంటూ ఒక ప్రత్యేకమైన మేధస్సు ఉంది అనే ఒక గర్వం మనిషిలో నాటుకుపోయింది. అందుకే ఈ అడవుల్ని నరికివేసి ఆకాశాన్ని తాకే కాంక్రీట్ జంగిల్స్ని నిర్మించుకుంటున్నాడు అంటారా? ఖచ్చితంగా. ఈ క్రమంలో మనిషి ఒక బేసిక్ సూత్రాన్ని విస్మరించాడు. మనం ప్రతి క్షణం వదిలేసే కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించి మన మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్ని తిరిగిచ్చే చెట్లతో మనకున్నది విడదీరాని బంధం. సృష్టిలో ప్రతీదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది అని మనం మర్చిపోయాం. అవును, ఈ పరస్పర ఆధారిత వ్యవస్థ నుంచి తనను తాను వేరుచేసుకుని ప్రకృతిని శాసించే స్థాయికి ఎదగాలనే ప్రయత్నం మనిషిని ఈరోజు సహజత్వానికి చాలా దూరం చేసింది. అంటే చేపలను చూసి ఈదటం నేర్చుకున్నాం మనం, అలాగే పక్షులను చూసి ఎగరటం నేర్చుకున్నాం. కాని వాటంత సహజంగా జీవించటం మాత్రం నేర్చుకోలేకపోవడం ఇక్కడొక పెద్ద విమర్శలాగా అనిపిస్తోంది. యా, ఏ జంతువుకి పాఠశాలలు లేవు, అలాగే గురువులు లేవు. వాటికి ప్రకృతి నియమాలను కూర్చోబెట్టి బోధించాల్సిన అవసరం అసలే లేదు. అవి పుట్టుకతోనే తమ పరిసరాలతో మమేకమే జీవిస్తాయి కదా. అదే గ్రంథంలో స్పష్టంగా వాదించేది. జంతువులే మనిషి కంటే ఎంతో తెలివైనవని, వాటికి ఎలాంటి జ్ఞానాన్ని బయటినుంచి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఆధునిక నాగరికత ముసుగులో మనం అత్యంత ప్రాథమికమైన సహజత్వాన్ని కోల్పోయాం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సహజత్వం కోల్పోవడం అనేది కేవలం మనం నివసించే ప్రదేశాలకే పరిమితం కాలేదు. ఇది మన రోజువారీ మనుగడలో అత్యంత కీలకమైన ఆహారపు అలవాట్లను కూడా సమూలంగా మార్చేసింది. సరే, ఇదంతా ఏమి చెప్తోంది అంటే
మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం గురించి కూడా ఈ పుస్తకంలో చాలా ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఉన్నాయనే కదా? అవును. మిగతా జీవరాశులన్నీ ప్రకృతి అందించే ఆహారాన్ని అది ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోనే ఎటువంటి మార్పులు చేయకుండా స్వీకరిస్తాయి. అంటే ఒక ఆవు పచ్చగడ్డిని తింటుంది, ఒక పక్షి నేరుగా పండ్లను తింటుంది, ఏవీ వాటిని వండుకోవు. కాని మనిషి దాని సహజ రూపాన్ని గుణాన్ని మార్చి అగ్నిపై ఉడికించి రసాయన ప్రక్రియలకు గురిచేసి తీసుకుంటున్నాడు. ఇది కేవలం రుచి కోసం మాత్రమే జరిగిన మార్పుగా మనం చూడలేము. మరి దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందంటారా? దీని వెనుక శక్తి శోషణకు సంబంధించిన ఒక లోతైన వైఫల్యం దాగి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, మన ప్రాచీన కాలం నుండి వస్తున్న 80-20 ఫార్ములాను మనం పూర్తిగా మర్చిపోయాం. 80-20 ఫార్ములానా? అంటే ఈ ఫార్ములా ప్రకారం శక్తిని ఎలా గ్రహించాలి? మూల గ్రంథం ప్రకారం చూస్తే మనిషికి ప్రతిరోజూ అవసరమయ్యే మొత్తం శక్తిలో 80% శక్తి నేరుగా విశ్వం నుంచి లేదా బాహ్య ప్రకృతి నుంచి గ్రహించే సామర్థ్యం మానవ శరీరానికి ఉంది. ఓహో, అది ఎలా సాధ్యమంటారు? ప్రాచీన ఋషులు చెప్పిన ప్రాణాయామం, ఆసనాలు, సంధ్యావందనం, అగ్నిహోత్రం, మంత్రోచ్చారణ, ధ్యానం లాంటివి కేవలం మతపరమైన ఆచారాలు కావు. ఇవన్నీ మన శరీరాన్ని ప్రకృతి శక్తికి అనుసంధానించే అత్యంత శాస్త్రీయమైన మార్గాలు. అంటే ఈ పద్ధతుల ద్వారా ఆ 80% శక్తి ప్రకృతి నుండి లభిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అలా లభిస్తే ఇక మిగిలిన 20% శక్తి కోసం మాత్రమే మనం భౌతికమైన ఆహారం మీద ఆధారపడాలి. అలా చూస్తే రోజుకు కేవలం 2 పండ్లు లేదా అతి తక్కువ ఆహారం తీసుకుంటే మనిషికి సరిపోతుంది కదా? సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవనశైలిలో ఈ ధ్యాన పద్ధతులు ఆ విశ్వశక్తిని గ్రహించే సమయం పూర్తిగా కనుమరుగయ్యాయి. దీని ఫలితంగానే ఆ లోటును భర్తీ చేయడానికి మనం పూర్తిగా ఆహారం మీద ఆధారపడుతున్నాము. అవును. ఆ 80% శక్తి లోటును భర్తీ చేయడానికి శరీరం భౌతికమైన ఆహారంపైన ఆధారపడాల్సొస్తోంది. అందుకే మనిషికి నిరంతరం రోజుకు 3-4 సార్లు కడుపు నిండా భోజనం చేయాల్సిన అవసరమే ఏర్పడింది. ఇది మరింత సంక్లిష్టమైన మానసిక సమస్యకు దారితీసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రకృతిలో ఎక్కడా ఏ పక్షి లేదా ఏ జంతువు రేపటి కోసం ఆహారాన్ని దాచుకోదు. ఏ రోజుకి కావాల్సిన ఆహారం ఆ రోజు ప్రకృతి అందిస్తుందనే ఒక సహజ సిద్ధమైన నమ్మకం వాటిలో ఉంటుంది. కాని మనిషి తన మనుగడ అంతా కేవలం ఆహారం మీదే ఆధారపడి ఉండటం వల్ల రేపు తనకు ఆహారం దొరుకుతుందో లేదో అన్న భయంతో విపరీతంగా నిల్వ చేసుకోవడం మొదలుపెట్టాడు. మనం వండుకుని తినడం, ఆహారాన్ని రేపటి కోసం లేదా వచ్చే నెల కోసం భారీగా నిల్వ చేసుకోవడం వెనుకున్నది కేవలం నాగరికత కాదు. అది ప్రకృతితో తెగిపోయిన బంధం వల్ల ఏర్పడిన ఒక శూన్యం. ఈ రేపటి గురించి భయపడే తత్వం, వనరులను నిల్వ చేసుకునే ఆరాటం మనల్ని మరో పెద్ద సమస్య వైపు నడిపిస్తోంది కదా? అదే ఈ అధ్యాయం లేవనెత్తిన అత్యంత ప్రధానమైన అంశం, భద్రత లేదా సెక్యూరిటీ. మనిషి ప్రకృతి నుంచి దూరంగా జరిగిపోవడానికి అసలు కారణం ఈ భద్రత పట్ల ఉన్న విపరీతమైన భయమే. అంటే అడవులను, సహజసిద్ధమైన ఆవాసాలను వదిలి మనమీ 4 గోడల మధ్యకు ఈ కాంక్రీట్ అడవుల్లోకి రావడానికి మూల కారణం చావు భయమంటారా? అవును. మరణం పట్ల ఉన్న భయం. క్రూర జంతువులు, విషసర్పాలు లేదా వాతావరణ మార్పుల నుండి ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో మనిషి తన చుట్టూ తాను ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవడం ప్రారంభించాడు. భద్రత అనేది ఆధునిక మానవుడికి ఒక అబ్సెషన్గా ఎలా తయారైందో ఈ గ్రంథం చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. భద్రతా పేరుతో ఈ రోజుల్లో మనిషి చేస్తున్న ఏర్పాట్లను గమనిస్తే ఈ భ్రమ ఏ స్థాయిలో ఉందో మనకు ఈజీగా అర్థమవుతోంది. ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మిస్తాం. ఎవరూ దూక్కకుండా దానిపైన ఎలక్ట్రిక్ కంచులు అమర్చుతాం. కాపలా కోసం 4 భయంకరమైన కుక్కలను పెంచుతాం. ఇంకా అణువణువు గమనించే సీసీ కెమెరాలు, ఏ చిన్న కదలిక జరిగినా మోగే మోషన్ సెన్సార్ అలారాలు. ఇంటికి అత్యంత పటిష్టమైన తాళాలు, అవసరమైతే ఆయుధాలున్న గన్మ్యాన్, సెక్యూరిటీ గార్డ్. ఇన్ని పొరల రక్షణ మధ్య ఆ గదిలో కూర్చుని తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని మనిషి విశ్వసిస్తున్నాడు. నా ప్రాణం సురక్షితంగా ఉంది అనుకుంటూ మై లైఫ్ ఈజ్ సేఫ్ అనే ఒక ఊహాజనితమైన కోటలో బతుకుతున్నాడు. కానీ ఇన్ని రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అవి మరణాన్ని నిరోధించగలవా అనే ప్రశ్న మనం ఇక్కడ వేసుకోవాలి. ఖచ్చితంగా. ఎన్ని ఉన్నా చావును ఆపలేము కదా? మూల గ్రంథంలో ఇచ్చిన ఒక అద్భుతమైన విశ్లేషణ ఇక్కడ ప్రస్తావించడం ఎంతో అవసరం. ఇన్ని అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్ మధ్య ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. సరే. రాత్రిపూట చీకట్లో అతను వాష్రూంకి వెళుతున్నప్పుడు పొరపాటున వాళ్ల ఇంట్లోని ఆటోమేటిక్ సెక్యూరిటీ అలారం ట్రిగ్గర్ అయింది అనుకుందాం. అప్పుడు
ఆ అకస్మాత్తుగా మోగిన భారీ శబ్దానికి అతనికి భయం వేస్తుంది కదా. భయం కాదు, తీవ్రమైన భయం. ఎవరో నన్ను చంపడానికి లోపలికి వచ్చేశారు అన్న ఆ క్షణికమైన షాక్తో ఆ వ్యక్తికి గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. ఎంత విచిత్రం కదా. ఏ ప్రాణాన్నైతే బాహ్య శక్తుల నుండి కాపాడుకోవాలని అతను ఇన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడో అదే వ్యవస్థ సృష్టించిన భయం అతని ప్రాణాలను తీసింది. అదే ఇక్కడ పాయింట్. సమయం వచ్చినప్పుడు మరణం తథ్యం అనే ప్రాథమిక వాస్తవాన్ని ఈ భద్రతా వ్యవస్థలన్నీ కప్పిపుచ్చుతున్నాయి. ఒక పెద్ద గోడ లేదా ఒక స్మార్ట్ లాక్ మన ఆయుష్ను పెంచలేవు, మరణాన్ని ఆపలేవు. ప్రాణానికి శాశ్వతమైన భద్రత అనేది ఎక్కడా లేదు అనే నగ్న సత్యాన్ని అంగీకరించకుండా ఇన్ని తాళాల మధ్య నేను సురక్షితంగా ఉన్నాను అని నమ్మడాన్నే పుస్తకంలో అసత్యవంతంగా జీవించడం అని నిర్వచించారు కదా. లివింగ్ అన్ట్రూత్ఫుల్లీ. మనిషి తన భయాలను తానే కప్పిపుచ్చుకుంటూ ఆ భ్రమలనే జీవితమనుకుంటున్నాడు. ఆ అసత్యపు పునాదుల మీదే తన మొత్తం మనుగడను నిర్మించుకున్నాడు. మరి ఈ అసత్యవంతమైన భ్రమల నుంచి బయటపడి సత్యవంతంగా జీవించడమంటే ఏమిటి అన్న దానిపై కూడా మన గ్రంథం ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. అవును, ప్రకృతికి మనం 100% దగ్గరగా ఉంటే అది మనతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటుంది అని చెబుతున్నారు. అంటే ఒక సామాన్యమైన తోటమాలిని లేదా పొలంలో పగలు రాత్రి పనిచేసే రైతును గమనిస్తే ఈ విషయం మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కరెక్ట్. ఏ మొక్కకు నీరు కావాలి, ఏ చెట్టుకు ఎలాంటి వాతావరణం కావాలి అనేది వాళ్లు పుస్తకాలు చదివి తెలుసుకోరు. ఆ ప్రకృతి వాళ్లతో నేరుగా సంభాషిస్తుంది. జంతువులు పక్షులకు కూడా బుద్ధి ఉంటుంది, అవి కూడా మాట్లాడుకుంటాయి. కాకపోతే ఆ భాషను అర్థం చేసుకునే సున్నితత్వాన్ని మనిషి కోల్పోయాడు అని చెప్పాలి. ఒక ఇంటికి నిజమైన అందమనేది కేవలం ఖరీదైన మార్బుల్ ఫ్లోరింగ్ వల్ల లేదా ఆ కాంక్రీట్ గోడల వల్ల రాదు. ఆ ఇంటి పరిసరాల్లో పచ్చని మొక్కలు పెంచినప్పుడే ఒక జీవం, ఒక సహజమైన కళ వస్తుంది. అయితే ఇక్కడ సత్యవంతంగా జీవించడమంటే లివింగ్ ట్రూత్ఫుల్లీ అంటే ఏమిటో విడమర్చి చెప్పాల్సిన అవసరముంది. ఎందుకంటే చాలామందికి అపోహ ఉంటుంది. ఉన్న పళంగా ఈ నగరాలను వదిలేసి ఆస్తులన్నీ వదులుకొని వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోయి చెట్లమీద నివసించడం కాదు కదా. కాదు. లేదా ఈ భద్రతా వ్యవస్థలన్నీ తీసేసి రాత్రిపూట ఇంటి తలుపులన్నీ బార్లా తెరిచిపెట్టి ఏది జరిగితే అది జరుగుతుందిలే అని నిద్రపోవడం, అంతకన్నా కాదు. మరి రచయిత ఇక్కడే సూచిస్తున్నది దేని గురించి? భౌతికమైన మార్పు గురించి కాదు, పూర్తిస్థాయి మానసికమైన మార్పు గురించి. అంటే ఒక మైండ్ సెట్ షిఫ్ట్ రావాలి. మనం ఏ వాతావరణంలో ఉన్నా, ఏ కాంక్రీట్ అడవిలో ఉన్నా సరే, మన ఆలోచనా విధానం మారాలి. నా ప్రాణానికి భౌతికంగా ఎలాంటి శాశ్వతమైన సెక్యూరిటీ లేదు, మరణమనేది ఎప్పుడైనా రావచ్చు అనే వాస్తవాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం సత్యవంతమైన జీవనానికి మొదటి మెట్టు అని చెప్పొచ్చా? ఖచ్చితంగా అదే మొదటి మెట్టు. ఆ అంగీకారం వచ్చినప్పుడు మరణం గురించిన ఆ నిరంతర భయం పోతుంది. ప్రతి క్షణాన్ని సహజంగా జీవించడం మొదలవుతుంది. ఇన్నాళ్లు మనం భద్రతగా భావించినవి కేవలం మన భయాలకు ప్రతిరూపాలు మాత్రమే అని తెలుసుకోవడం ఆధునిక మానవుడికి ఒక కనువిప్పులాంటిది. ఈ విషయం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఈ వాస్తవాలను అంగీకరించడం ద్వారా మాత్రమే మనిషి తన చుట్టూ అల్లుకున్న అభద్రతాభావం అనే ఉత్సు నుంచి బయటపడగలడు. అవును. ఈ విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా చూస్తే మనం ప్రకృతి నుంచి ఎంత దూరంగా జరిగామో, మన అహంకారం మనల్ని సృష్టిలో ఎంతలా ఒంటరిని చేసిందో అర్థమవుతుంది. కేవలం ఆహారం కోసం, ప్రాణరక్షణ కోసం మనం సృష్టించుకున్న ఈ వ్యవస్థలన్నీ మన సహజత్వాన్ని ఎలా హరిస్తున్నాయో స్పష్టమైంది. ఈరోజు మనం చర్చించిన 80-20 ఫార్ములా కానివ్వండి, భద్రత పట్ల ఉన్న భ్రమలు కానివ్వండి, ఇవన్నీ మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అద్దం పట్టి చూపుతాయి. భౌతికమైన గోడలు, ఇనుప గేట్లు మనకు మానసిక ప్రశాంతతను కాని, నిజమైన భద్రతను కాని ఇవ్వలేవనే వాస్తవాన్ని ఈ మూలగ్రంథం ద్వారా మనం చాలా లోతుగా చర్చించాం. సత్యవంతంగా జీవించడమంటే భయాన్ని వదిలిపెట్టి సృష్టితో తిరిగి మమేకం కావడం, మనం కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే అన్న స్పృహతో జీవించడం. ఈరోజు విశ్లేషణను ముగించే ముందు ఈ గ్రంథంలోని ఆలోచనల ఆధారంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఇక్కడ వదిలివెళ్తున్నాను. దీని గురించి ఆలోచించడం ఎంతైనా అవసరం. తప్పకుండా. భద్రత కోసం మనిషి ఏర్పాటు చేసుకుంటున్న ఈ కృత్రిమమైన వలయాలు, సెన్సార్లు, సీసీ కెమెరాలు, అలారాలు ఇవన్నీ మన మనస్సులో తెలియని ఒక నిరంతర ఆందోళనను, అంటే క్రానిక్ స్ట్రెస్ని పెంచుతున్నాయా? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం ఏ మరణం నుంచి తప్పించుకోవాలని ఈ అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నామో
అవి నిరంతరం సృష్టిస్తున్న ఈ మానసిక ఒత్తిడి వల్ల, తెలియని భయం వల్ల అదే మరణానికి మనం మరింత తొందరగా చేరువవుతున్నామేమో గదా? భయాన్ని దూరం చెయ్యాల్సిన వ్యవస్థలే ఆ భయాన్ని మన కళ్ల ముందు నిరంతరం ఉంచుతూ ప్రాణాల మీదకు తెస్తున్నాయా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ విరుద్ధమైన పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.